తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు పోలింగ్ దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ బీజేపీ అగ్రనేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బీఆర్ఎస్ బీజేపీది ఫెవికాల్ బంధమని, కేసుల్లో ఉన్న బీఆర్ఎస్ నేతలను కాపాడుతోంది బీజేపీనేనని రేవంత్ రెడ్డి విమర్శించారు. రేవంత్ వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్పై చర్యలు తీసుకునే దమ్ము రేవంత్కు ఉందా అని సవాల్ విసిరారు. చర్యలు తీసుకునే దమ్ము లేకపోతే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వేల కోట్లు కొల్లగొట్టిన కాళేశ్వరం, 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లలోనే కూలేశ్వరమై కూలిపోతే ఇవాళ సిబిఐ విచారణ కోసం కేంద్ర ప్రభుత్వానికి శాసనసభ సాక్షిగా నిండు సభలో తీర్మానం చేసి సిబిఐ కేసులు పెట్టి కేసీఆర్ను హరీష్ను బొక్కలు తొయ్యండి అని అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేస్తే 6 నెలలైంది, అతి లేదు గతి లేదు. ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ బంధం రేపు మున్సిపల్ ఎన్నికలలో కూడా ఉంటుంది. ఇవాళ సూటిగా అడుగుతున్న బీజేపీ నాయకులను, మీ జాతీయ అధ్యక్షుడు వస్తే అనా పైసా వేడు గాడిద గుడ్డు తీసుకొస్తాడు. ఈరోజు అవినీతికి పాల్పడ్డ బీఆర్ఎస్ వాళ్ళని మీరు కాపాడుకుంటూ మీరు ప్రొటెక్షన్ మనీ తీసుకుంటున్నారు వాళ్ళ దగ్గర. కేసీఆర్ అవినీతి పైన, కేసీఆర్ అక్రమాల పైన చర్యలు తీసుకుంటుంటే ఎవరు అడ్డుకున్నారో చెప్పాలి, ఎవరు వద్దంటున్నారో చెప్పాలి, ఎవరి బాధ్యతో చెప్పాలి. రేవంత్ రెడ్డిదా కిషన్ రెడ్డిదా బాధ్యత అడుగుతా ఉన్నాను. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డా కిషన్ రెడ్డి అడుగుతా ఉన్నాను. తెలంగాణలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయా బీజేపీ అడుగుతా ఉన్నాను. నేను రాహుల్ గాంధీని కూడా ప్రశ్నిస్తున్నాను. కేసీఆర్ మీద చర్యలు తీసుకునేటువంటి దమ్ము ధైర్యం మీ పార్టీకి ఉందా?